ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీసులో సీతకి చుక్కలు చూపించారా? పారిపోయిందా? లేదు మేడం, సీతే స్టాఫ్ అందరికి చుక్కలు చూపిస్తుంది. వాట్? అవును మేడం, మీరు సీతను షేక్ చేయమని చెప్పారు, కానీ సీత గారే ఆఫీస్కి సంబంధించిన అన్ని విషయాలు అడిగి మమ్మల్ని అల్లాడిస్తోంది. రామ్ సార్ కూడా షాక్ అయ్యారు. సీత గారు కాదు మేడం, సాయంత్రంలోపు మేమే పారిపోయేలా ఉన్నాం. ఉంటాను మేడం. సీతకి అన్ని తెలివితేటలేంటి అర్చన? సరిగ్గా ఇంగ్లీష్ రానిది బిజినెస్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడింది? అది సీత మహా, దాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. సూపర్ సక్సెస్ అత్తమ్మా. ప్లాను బంపర్ హిట్. అంతా ఓకే కదా సీత? డబుల్ ఓకే అత్తమ్మా. ఆఫీస్ మీటింగ్ లో మేనేజర్ నన్ను అడిగినవన్నీ ఫోన్లో మీకు వినిపించాను. మీరు చెప్పినవి నేను వాళ్ళని అడిగాను. అందరూ షాక్ అయ్యారు. నేను చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఫోన్లో మీరు చెప్పినవి విని నేను తిరిగి వాళ్లతో చెప్పడం రామ్మామతో సహా ఎవ్వరూ గమనించలేదు. ఫోన్లో మీరు నాకు చెప్పినవి నేను వాళ్ళకి చెప్పాను. అలా హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ అత్తమ్మా. ఇందులో నేను చేసిందే ఉంది సీత, నువ్వు చెప్పిందే చేశాను. జైల్లో నువ్వు నన్ను కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను, బిజినెస్ విషయాల గురించి సాయం చేయమని బ్లూటూత్లో మాట్లాడతానని చెప్పి వెళ్ళావు కదా. అత్తమ్మా, మీరు నాకు సాయం చేయాలి. ఏం సీత? నేను ఆఫీస్కి వెళ్ళాక బిజినెస్ విషయాలని నన్ను ఇబ్బంది పెడతారేమో. నేను సుశీల మేడం గారితో చెప్పి మీకు ఫోను ల్యాప్టాప్ అరేంజ్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఫోన్లో నిన్ను గైడ్ చేయాలి, అంతే కదా? అంతే అత్తమ్మా. నువ్వు చెప్పినట్టు సుశీల గారు నాకు ల్యాప్టాప్ ఫోన్ అరేంజ్ చేశారు. అలా నేను నీకు సాయం చేశాను. ఇక ముందు కూడా ఇలాగే హెల్ప్ చేయాలత్తమ్మా. తప్పకుండా సీత. ఇంతకీ రామ్కే డౌట్ రాలేదు కదా? లేదు, మామ అయోమయంలో ఉన్నాడు. సరే సీత, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి, నేను అందుబాటులో ఉంటాను. పర్లేదత్తమ్మా. సుశీల గారికి నేను థాంక్స్ చెప్పానని చెప్పండి. ఉంటాను. అలాగే. ఇక్కడ అత్తమ్మ వలన నా గండం గడిచింది. అక్కడ మహాలక్ష్మి అత్తయ్య ఎన్ని తంటాలు పడుతుందో. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదర్చన. బోర్ కొడుతోంది. శారీస్ అన్ని ప్యాక్ చేసి వ్యాన్లో పెట్టే, ఇంటికి వెళ్ళిపోదాం. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం మహా? ఇప్పటి వరకు మనం కనీసం ఒక్క చీరైనా అమ్మలేదు. కస్టమర్స్ ఎవరు రాలేదు, వచ్చిన చీరలు కొనలేదు. అది మన తప్ప? ఇక్కడికొచ్చే ముందు చీరలమ్మటం చాలా ఈజీ అని ఇంట్లో బిల్డప్ ఇచ్చొచ్చాం మహా. ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఇప్పుడు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తే అందరికీ ఏం సమాధానం చెప్తాం? పైగా ఆ సీత ఆఫీస్ని ఒక ఊపు ఊపేసిందని మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు అది ఇంట్లో హైలైట్ అయిపోతుంది మహా. నీకు చీరలమ్మటం రాదు అని అందరికీ అర్థమైపోతుంది. నువ్వు చులకనైపోతావు మహా. ఇల్లలగ్గానే పండగ కాదర్చన. ఒకరోజు ఆ సీత ఆఫీసులో ఏదేదో చేసేసిందని, మనం ఇక్కడ ఒక చీర కూడా అమ్మలేకపోయామని, అప్పుడే అది గెలిచినట్టు మనం ఓడిపోయినట్టు అనుకోవద్దు. రోజు ఇదే జరిగితే చివరికి అదే గెలుస్తుంది మహా. ఈ మహాని మరీ అంత తక్కువ అంచనా వెయ్యొద్దు. నేను ఒక ఛాలెంజ్ చేశానంటే అందులో చాలా ఉంటాయి. చివరికి గెలిచేది నేనే. సరే, ఇంతకీ ఈరోజు ఇంట్లో ఏం చెప్తావు? అందరు నేను ఎగతాళి చేస్తారు కదా. లేదు, ఈరోజు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకునేటట్టు చేస్తాను. నేను ఇంట్లో ఇచ్చే జలక్కి అందరూ షాక్ అయిపోయి నన్ను పొగడ్తలతో ముంచేస్తారు. అంతగా ఏం చేయబోతున్నావు మహా?
ఇంటికి వెళ్ళాక నువ్వే చూస్తావుగా. త్వరగా ప్యాక్ చేసి వ్యాన్లో పెట్టు, వెళ్దాం. అత్తమ్మ కేసు గురించి లాయర్ గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం. హలో. హలో లాయర్ గారు, నేను సీతను. చెప్పమ్మా. మా అత్తమ్మ విషయం ఏం చేశారు? కేసు ఫైల్ అంతా స్టడీ చేశానమ్మా. ఆవిడ్ని పక్కాగా ఇరికించారు. ఏ విధంగానూ ఆవిడ్ని బయటికి తీసుకురాలేము. అలా అనకండి సార్, ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలన్నా ఆవిడ వైపు ఆధారాలు ఉండాలి కదమ్మా. డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఫేక్ అని తేల్చారు. మన దగ్గర ఇంక ఏ ఎవిడెన్సూ లేదు. అది కాదు, వేరే ఏదైనా దారుందేమో ఆలోచించండి. ఏ దారి లేదమ్మా. కేసు పెట్టిన వాళ్ళే విత్డ్రా చేసుకుంటే తప్ప ఆవిడ బయటికి రాలేదు. పోనీ బెయిల్ అయినా ట్రై చేయండి. అది కూడా కేసు పెట్టిన వాళ్ళ వల్లే అవుతుందమ్మా. వాళ్ళు మాత్రమే బెయిల్ ఇప్పించగలరు. అంతేనా లాయర్ గారు? సారీ అమ్మా, నేను నీకు ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నాను. ఉంటానమ్మా. అత్తమ్మ బయటికి రావాలంటే కేసు పెట్టిన మహాలక్ష్మి అత్తయ్యే కేసు విత్డ్రా చేసుకోవాలి. ఆవిడ ఆ పని చెయ్యదు. అత్తమ్మకు బెయిల్ అయినా మహాలక్ష్మి అత్తయ్యే ఇప్పించాలి. ఆవిడ ఆ పని చెయ్యదు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి ముందైతే అత్తమ్మను బయటికి తీసుకురావాలి. అప్పుడే అత్తమ్మను సుమతి అత్తమ్మ అని నిరూపించగలను. ఏంటి రామ్ నువ్వు చెప్పేది? అవును డాడ్, సీత ఆఫీస్కి వచ్చి రాగానే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేసి అందరినీ గడగడలాడించేసింది. నేను ముందే చెప్పాను కదా అల్లుడు, సీత ఏం చేసినా సూపర్గా చేస్తుందని. ఒక్కరోజేదో చేసిందని సీతే గెలుస్తుందని అనుకోకు బావా. చీరలు అమ్మడానికి వెళ్ళిన మహావాళ్ళు ఎన్ని చీరలు అమ్మారో నాకు తెలిసి ఒక్క చీర కూడా అమ్ముడుపోయి ఉండదు బావా. ఎందుకంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు మావయ్య? పిన్నిని తక్కువ అంచనా వేయకు. అదిగో వదిన అర్చన వచ్చేస్తున్నాడు. రామహా, మొదటి రోజు చీరల బిజినెస్ ఎలా జరిగింది? చెప్తాను. సీత ఎక్కడా? ఇంకా రాలేదు పిన్ని, ఆఫీస్లోనే ఉంది. ఫస్ట్ డే సీత ఆఫీసులో అదరగొట్టిందని రామ్ చెప్తున్నాడు. ఇంతకీ మొదటి రోజు నీ చీరల సంపాదన ఎంత చెల్లాయ్? 1,00,000 రూపాయలు. ఏంటో వదిన, ఫస్ట్ డే 1,00,000 రూపాయలు సరుకమ్మేశారా? అవును, చాలా చీరలు అమ్మేశాను. ఇదిగో ఆ 1,00,000 రూపాయలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.